హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వెబ్ పాడ్కాస్ట్ ఛానల్. ఆయన సంపాదించుకున్న డాక్టరేట్లు, సాధించిన విజయాలు, అలాగే సమాజం పట్ల ఆయనకున్న సేవాభావంతో ఆయన చేస్తున్న సేవ, అలాగే ప్రపంచం అంతా టెక్నాలజీ వెనక పరిగెడుతుంటే న్యాచురల్ టెక్నిక్స్ ద్వారా ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకి ఎన్నో ట్రీట్మెంట్స్ని కనిపెట్టిన శ్రీ వికే కళాధర్రావు గారు ఇవాళ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఆయన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ న్యాచురల్ ట్రీట్మెంట్ ఏంటి అన్నది తెలుసుకుందాం రండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఓం గురుభ్యో నమః. గురుగారు, అసలు మీ లైఫ్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? ఈ ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? నాది విశాఖపట్నం జిల్లా అమ్మ. నేను విశాఖపట్నంలోనే పుట్టి విశాఖపట్నంలోనే పెరిగాను. ఈ యోగాలో ఇంట్రడ్యూస్ అవ్వడానికి గల కారణం పి కనకారావు అనే నా స్నేహితుడు ఈ యోగ మార్గంలో నన్ను ప్రోత్సహించి ఆ మార్గంలో నన్ను తీసుకొని వెళ్ళి జాయిన్ చేయడం అయింది. అప్పటి నుంచి నేను డిప్లొమా ఇన్ యోగా ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం అయింది. యోగా సైన్స్ అని అక్కడ నేను తెలుసుకున్నాను. నా వయసు 43 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా చేయడం అయింది. అప్పటి నుంచి యోగా సైన్స్ అని తెలుసుకొని దానిపై అనేక రకాల పరిశోధన చేశాను. తర్వాత నా అదృష్టం కొలది వైసీటీ అంటే యోగ చైతన్య సంస్థలో ఫుల్ టైం పర్ డే 17 అవర్స్ నాకు యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసే అవకాశం వచ్చింది. మా గురువు గారు డాక్టర్ రాపర్తి రామారావు గురూజీ దగ్గర శిష్యరం తీసుకొని ఫుల్ టైం అంటే పర్ డే 17 అవర్స్ కంటిన్యూస్ యోగా శిక్షణ అక్కడ జరుగుతుంది. ఆ శిక్షణ టీచర్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొంచెం యోగాపై నాకు భక్తి పెరిగింది. అప్పటి నుంచి నేను కంటిన్యూ ఇప్పటికి 18 సంవత్సరాలు నేను యోగా ఫీల్డ్లో ఉన్నాను. అనేక సమస్యలపైన నేను పరిశోధన చేయడం అయినది. ఆ పరిశోధనలో గ్రాండ్ సక్సెస్ ప్రపంచ దేశాల్లో జరిగినటువంటి పరిశోధనలు అన్నీ చెప్పిన విషయం ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే మన ఆరోగ్యము. మన అనేక రుగ్మతలన్నీ కూడా మన శరీర క్లీనింగ్ ద్వారా జరుగుతాయి. క్లీనింగ్ 2 రకాలు. యోగ ప్రక్రియలో సైనస్, మైగ్రేను, సెప్టమ్ డ్యూరేషను, ఇలాగ హెడేకు, ఎన్ని ఈఎన్టీ స్పెషలిస్టులకి వెళ్ళినా, అంటే నేను సైన్స్ని నిందించే అర్హత నాకు లేదు, కానీ ఎన్ని ఈఎన్టీ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినా తాత్కాలిక ఉపశమనమే తప్ప పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. అదే మనం యోగ ప్రక్రియలో జలనేతి సూత్రన అనే ఉంటుంది. ఆ పార్ట్స్ వాటర్తో ఇలాగా పాటలో వాటర్ వేసి ఈ నాస్ట్రల్ ఇన్సర్ట్ చేస్తే ఈ నాస్ట్రల్ వస్తుంది. ఆ తర్వాత ఒక సర్జికల్ ట్యూబ్ ఉంటుంది. ఆ సర్జికల్ ట్యూబ్ ఇన్సర్ట్ చేసి గొంతులోని తీసి మసాజ్ చేస్తే ఎలాంటి సైనస్ ప్రాబ్లం అయినా ఎన్ని సంవత్సరాలతో బాధపడినా ఈ మెడికల్గా తీసుకునే ట్రీట్మెంట్ కన్నా ఇది 100% వెంటనే క్యూర్ అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆ జలనేతి సూత్రనేతి అనేది అంత మంచి ప్రక్రియ. అది ఎవరికైనా సైనస్ ప్రాబ్లం ఉన్నా సెప్టమ్ డీవియేషన్ ఆపరేషన్ లేకుండా, సెప్టమ్ డీవియేషన్ అనేది ఏంటంటే కండ బలుస్తుంది. ఆ కండని డ్రిల్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే అక్కడ సెన్సిటివ్ నర్వ్స్ అన్నీ పోతాయి, స్మెల్ తెలియకుండా పోతుంది. ఇలా కాకుండా న్యాచురల్ ట్రీట్మెంట్ ఈ జలనేతి సూత్రనేతి ద్వారా సెప్టమ్ డీవియేషన్ ఆపరేషన్ కూడా లేకుండా చేయొచ్చు. అంత గ్యారెంటీ ఈ యోగ ప్రక్రియలో అటువంటి జలనేతి సూత్రనేతి ద్వారా చేయొచ్చు ఈ ఫేషియల్ పార్ట్స్కి. అలాగే మన డైజెస్టివ్ సిస్టాన్ని ఎవ్రీ 15 డేస్కి ఒక 6-7 గ్లాస్ వాటర్ తాగి వెంటనే వామిటింగ్ చేయాలి. అలా చేస్తే మన లైఫ్ లాంగ్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా హెల్తీగా ఉంటుంది. ఈ యోగా మాస్టరు ఇవన్నీ ప్రక్రియలో ఒక సిస్టమేటిక్గా ఒక నియమ నిబంధనలతో ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రపంచంలో జరిగిన పరిశోధనలన్నీ ఏం చెప్తున్నాయంటే మన హ్యూమన్ బాడీకి 253 సమస్యలపై పరిశోధనలు జరిగాయి ప్రపంచ దేశాల్లో. వాళ్ళు చెప్పింది ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఈజ్ ద సెకండ్ బెనిఫిట్ ఆఫ్ బాడీ. శరీరాన్ని శుద్ధి చేసుకోవడము ఓన్లీ ఫ్రూట్ లిక్విడ్ ద్వారా. ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే 8 AM to 8 PM ఎవ్రీ 2 అవర్స్కి మనం లిక్విడ్స్ ఇవ్వాలా. నా పరిశోధనల ప్రకారము నేను 3 times పప్పాయి ఇస్తాను. మార్నింగ్ 8, 10, 12 పప్పాయి ఇస్తాను, 2, 4 యాపిల్ ఇస్తాను, 6, 8 పైనాపిల్ ఇస్తాను. ఈవెన్ ఆడపిల్లలు గైనిక్ ప్రాబ్లమ్స్ 7-8 months వాళ్ళకి పీరియడ్స్ రాకపోతే గ్యారంటీగా నేను చెప్తున్నాను ఈ ప్రక్రియ ద్వారా ఆ బేబీకి 7 months పీరియడ్స్ రాపోయినా న్యాచురల్ ట్రీట్మెంట్ ద్వారా నేను ఖచ్చితంగా చేస్తాను. డే 1 నుంచి 15వ రోజులోపు ఖచ్చితంగా పీరియడ్స్ వస్తాయి. ఏమీ లేదు ఇక్కడ, లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు. ఓన్లీ ఫ్రూట్ లిక్విడ్ డైట్. మార్నింగ్ 6కి ఆ బేబీకి 1 లీటర్ వాటర్ ఇస్తాను, అగైన్ 7కి 1 లీటర్ వాటర్ ఇస్తాను, 8 AM to 8 PM ఎవ్రీ 2 అవర్స్కి. నా పరిశోధన ప్రకారం 8, 10, 12 పంచదార ఐస్ వేయకుండా పపాయి జ్యూస్ ఇస్తాను ఆ బేబీకి. తర్వాత 2, 4 యాపిల్ జ్యూస్ ఇస్తాను. తర్వాత 6, 8 నైట్ పైనాపిల్ ఇస్తాను. ఇలాగా 5 days ఆ బేబీకి
ఫ్రూట్ లిక్విడ్తో ఉంచుతాను. ఒక 10 ఆసనాస్ సిరీస్ ఉంటుంది యోగ ప్రక్రియలో, ఆ సిరీస్ చేపిస్తాను. డే 1 నుంచి 15 రోజుల వరకు ఎప్పటికీ 17-18 సంవత్సరాలు నా యోగా ఎక్స్పీరియన్స్లో ఏ బేబీ కూడా డే 1 నుంచి 15 లోస్ దాటలేదు. ఖచ్చితంగా మాస్టారు నాకు పీరియడ్స్ వచ్చాయని నాకు వెంటనే ఫోన్ చేసి చెప్తారు. అలాగా ఆడపిల్లల గైనిక్ ప్రాబ్లమ్స్ ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఓన్లీ ఫ్రూట్ లిక్విడ్ డైట్ తోటే ఇది చెయ్యొచ్చు. ఇది ఒక ప్రక్రియ. తర్వాత ఈ స్పైనల్ కార్డు L4 L5 ఇలాగ స్పైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నది అంటే నేను గ్యారంటీకి చెప్తున్నాను, ఖచ్చితంగా 11వ రోజు బెడ్ మీద ఉన్న ఇతను ఆపరేషన్ తప్ప లైఫ్ లేదనే వ్యక్తిని నాకు ఒక్కరిని చూపించండి, ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. 11వ రోజు అతను హ్యాపీగా ఎగిరి గంతేసేటట్టు చేస్తాను. ఇక్కడ ఏ లాజిక్ మ్యాజిక్ లేదు. మార్నింగ్ 6కి 1 లీటర్ వాటర్ ఇస్తాను, 7కి 1 లీటర్ ఇస్తాను. అలాగే 8 AM to 8 PM నేను చెప్పిన నా పరిశోధన ప్రకారం పప్పాయ, యాపిల్, పైనాపిల్ జ్యూస్ ఇస్తాను. ఒక చిన్న థెరపీ చేస్తాను నాకుండే పరిజ్ఞానంతో. ఆ ఇంటర్ కనెక్షన్స్ అన్ని ఫస్ట్ సెట్ చేస్తాను. తర్వాత చిన్న ఆయిల్ నేనే ప్రిపేర్ చేసి ఇస్తాను, 200 ml ఆయిల్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఆ ఆయిల్ ఇస్తాను. 10 days ఫ్రూట్ లిక్విడ్ డైట్ పెడతాను. 11వ రోజు నాకు అద్భుతం జరిగిందని సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి, డౌట్ లేదు. అలాంటిది ఒక్కటి చూపిస్తే మీకు రిజల్ట్ చేసి చూపిస్తాను. బెడ్ మీద ఇతను ఆపరేషన్ తప్ప లైఫ్ లేదా అని సైన్స్ని నేను నిందించట్లేదు, కాకపోతే ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడి బెడ్ మీద ఉండిపోయిన వాళ్ళని చూపిస్తే ఓన్లీ 10 days, మంత్స్ కూడా కాదు, అలాగ స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా రెక్టిఫై చేస్తాను. ఈ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ న్యాచురల్ థెరపీ ద్వారా చేస్తాను. అలాగే ఇప్పుడు ఎక్కువగా మన ప్రెసెంట్ ఉన్న సొసైటీలో యూత్ స్ట్రెస్ గురవుతున్నారు. చాలా స్ట్రెస్, ప్రెషర్స్, ఫ్యామిలీ టెన్షన్స్, జాబ్ టెన్షన్, లేదా చదువులోను కానీ అలాంటి వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ రిలీఫ్గా దానికి కూడా ఏమైనా యోగాసనాలు ఉన్నాయంటారా? మా సింపుల్ ఏంటంటే మనం అతిగా ఆశపడకూడదు, అతిగా మనం ఏమీ ఆలోచించకూడదు. మనకి ఏ ధర్మం ఉందో దాన్ని కొంచెం ప్లాన్ చేసుకుంటే, అంటే ఆరోగ్యమైన జీవితమైన మన చేతిలోనే. మనం ఏ రకంగా అయితే ప్లాన్ చేసుకుంటామో ప్రణాళికబద్ధంగా ఖచ్చితంగా సాధిస్తాము. ప్రతిదానికి ఎక్కువ ఆలోచన చేయకూడదు. ఎంత పరిధి ఉందో ఆ పరిధి దాటి ఏం చేయకూడదు. మనకి ఇప్పుడు ఏముంది, నేను ఉద్యోగస్తుల్ని, నా ఉద్యోగ ధర్మం నేను చేయాలా. ఎందుకంటే నన్ను నమ్మి నాకు ఉద్యోగం ఒక సంస్థ ఇచ్చింది. ఆ సంస్థకి ఎంతోమందిని కాదని నాకు ఇచ్చినప్పుడు నా ఉద్యోగ ధర్మం ఏంటో ఉన్నదో దాన్ని తూచా తప్పకుండా పాటించాలా. అలాగే చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి ఆ పిల్లలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో రకాలుగా మంచి స్కూల్లో చదివించాలని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి శ్రమ పడతారు. అది ఆ పిల్లలు ఫుల్ఫిల్ చేయాలా. ఏ పని మీద అయితే ఆ పిల్లలకి ఆ బాధ్యత అప్పచెప్పారో దాన్ని ఫుల్ఫిల్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అంతకు తప్పించి ఇంకేం పెద్దగా ఆలోచించు. ఏ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రతి విషయంలో కూడా ధర్మంగా ఉండాలా, నిజాయితీగా ఉండాలా. అది ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో నడిచామో ఆ దైవం మనల్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనల్ని పైకి ఉన్న స్థితి తీసుకెళ్తుంది. నేనే ఉదాహరణ. ఇప్పుడు మీరు చాలా విజయాలు సాధించారు. అలాగే ఇంటర్నేషనల్ మెడల్స్ గానీ, నేషనల్ అవార్డ్స్ గానీ, పద్మ విభూషణ్ గానీ, అలాగే మనకి రీసెంట్‌గా మొన్న మలేషియాలో జరిగిన యోగా పాస్పీలోని మీ గోల్డ్ మెడల్ గట్టా సాధించారు. దాని మీద మీకు ఏదైనా మీ అనుభవాన్ని కొంచెం పంచుకుంటారా? నేను 36 ఆసనాలతో ఒక క్యాలెండర్ రిలీజ్ చేశాను యాజ్ ఎ సైంటిఫిక్ రీజన్. ఏంటంటే ఆ 36 ఆసనాల్లోనే 12 డిసీజెస్ న్యాచురల్గా క్యూర్ చేసేటటువంటి పరిజ్ఞానాన్ని నేను దాన్ని పొందపరిచి పీయూష్ గోయల్ సెంట్రల్ మినిస్టర్ తోటి నేను ఆ క్యాలెండర్ రిలీజ్ చేశాను. అవి 1000 కాపీలు నా ఓన్ మనీ, నా స్టూడెంట్ బోల్డ్ మంది నాకు ఇస్తానన్నారు. మాస్టర్ మీకు స్పాన్సర్ వద్దమ్మా, నా ఆలోచనకి మీరు ముడి పెట్టడం నాకు ఇష్టం లేదు, నా కష్టార్జితంతో నాకు 1000 కాపీలు నాకు ఇది ఉంది అని ఆ పీయూష్ గోయల్ సెంట్రల్ మినిస్టర్ వారితో నేను ఆ క్యాలెండర్ రిలీజ్ చేసి కొన్ని వందల మందికి ఆ 12 డిసీజెస్ 36 ఆసనాల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఏ ప్రాబ్లం వస్తే ఎన్ని ఆసనాలు చేయాలనేది ఆ సీక్వెన్స్ అంతా అందులో ఉంటుంది. అలాగా నేను 1000 కాపీలు పంపించాను. అది నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, ప్రసాద్ గారు అని. ఆయన 23 కంట్రీలు తిరుగుతారు వాళ్ళు వ్యాపార రీత్యా. ఆయన ఈ క్యాలెండర్లు ఇస్తే ఆ కంట్రీ వాళ్ళు అన్నారంట, ఈ క్యాలెండర్ మాకు సరిపో, మీరు 20-30 ఇస్తే సరిపో, మాకు ఆ నమూనా కావాలంటే ఆ నమూనా కూడా అందించడం అయింది. నాది వ్యాపారం కాదు కదా, ఇచ్చాను. ఎంతోమంది ప్రపంచ దేశాల్లో నా క్యాలెండర్ ప్రాచుర్యం చెందింది. సార్, మీరేదో అద్భుత జీవన సంబంధించింది బుక్ ఏదో రాశారంట కదా, అందులోని అసలు ఏంటి ఆ బుక్, దేనికోసం, అసలు ఎవరెవరు చదవాలి ఆ బుక్ని, దాని బుక్ సారాంశం ఏంటంటారు? ఏం లేదమ్మా, నాకుండే చిన్న ఆలోచనతోని ఒక బుక్ రిలీజ్ చేయాలనుకున్నాను. అదేంటంటే ఒక్క యోగా అంటే
అందరికీ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. అవును. అంటే కేవలం ఇతను యోగా మాస్టర్ కాబట్టి యోగా కోసమే చెప్పి రాశాడు అంటారు. అలా కాకుండా అద్భుత జీవన విధానంలో అన్ని చాలా ఇవి పెట్టాను. ఫస్ట్ భగవద్గీత తాలూకా ప్రాముఖ్యత. అంటే ఏ అధ్యాయం చదివితే ఏం మంచి జరుగుతుంది, ఆహారం లోటు లేకుండా ఉండాలంటే ఏ అధ్యాయం చదవాలా, అలాగే చదువులో ఉన్నత స్థితి పొందాలంటే ఏ అధ్యాయం చేస్తే, అలాగే భగవద్గీత ప్రాముఖ్యత, తర్వాత యోగా తాలూకా మొత్తం ఒక 12 డిసీజెస్ ఎలా క్యూర్ చేసుకోవాలో ఒక ఆసనాలతో ఏటేటైతే ఆసనాలు చేయాలో, ఒక థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే ఒక 8 ఆసనాస్, ఆ ఆసనాస్ సీక్వెన్స్ చేసి ఆ బుక్లో పొందుపరచడం అయింది. ఇప్పుడు ఈ మధ్యలోని చాలా యూత్ కూడా యోగా ఆసనాలని వాళ్ళు కూడా నేర్చుకొని యోగాకు సంబంధించినవన్నీ దాన్ని వాళ్ళు డబ్బులు సంపాదించే ఒక ప్రొఫెషన్ లాగే చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా ఇచ్చే సలహా ఏమైనా ఉంటుందా గురువు? ఏం లేదమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రతి మనిషికి ఆర్థికంగా కొంచెం ఉపయోగపడాలంటే అనేక మార్గాలు ఎంచుకుంటారు. అందులో యోగ మార్గం కూడా ఎంచుకోవచ్చు, తప్పు కాదు. కాకపోతే ఏంటంటే అతను చెప్పిన దాంట్లో ధర్మం ఉండాలి. ఆయనకి ఏం తెలుసో అది చెప్తే పర్వాలేదు. అంటే ఏదో డబ్బు సంపాదన కోసం అని ఎక్కువ తెలిసి తెలియని మాటలు చెప్పకుండా ఆ ఉన్ని దాంట్లో అతనికి 4 విషయాలు తెలిసిన 4 విషయాలు సొసైటీకి పనికొచ్చే విధంగా చెప్తే తప్పులేదు. ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో అతను వృత్తి కోసం చేస్తున్నాడు కానీ దాన్ని తప్పు పడడానికి లేదు. ఇప్పుడు ఒకరు మనల్ని మోసం చేస్తున్నారంటే దానికి కారకులు మనమే అవుతాం కాబట్టి దాన్ని ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవడానికి మనకి ముందు చిన్న పరిజ్ఞానం ఉండాలని నేను అంటాను. ఎవరిని తప్పు పడడానికి లేదు. ఇప్పుడు జనాలు మీ దగ్గరకు వచ్చి మీరు నేర్పిస్తున్న విద్యను నేర్చుకోవాలన్నా మిమ్మల్ని ఎలా కన్సల్ట్ చేయాలి, అసలు ఎక్కడికి రావాలి, ఏదైనా కోచింగ్ సెంటర్ ఏదైనా ఓపెన్ చేశారా యోగా నేర్పించడానికి? ఏం లేదు తల్లి, నేను గతంలోనే అవంతి శ్రీనివాస్ కమ్యూనిటీ హాల్లో 5 years ఉచిత యోగా శిక్షణ అని చెప్పాను. కొన్ని 100 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. తర్వాత దురదృష్టవశాత్తు కరోనా రావడం వల్ల ఆ బ్రేక్ ఇప్పటి వరకు వచ్చింది. నేను ఒక ఎంప్లాయీని కాబట్టి ప్లస్ నా 2 బేబీస్ కెనడాలోనే సెటిల్ అయ్యారు. ఆ పిల్లల్ని చూడడానికి 6 months వెళ్ళి రావడం వల్ల ఈ యోగా క్లాసులు అన్నీ కూడా ఇదైపోయింది. ఇప్పుడు నా అదృష్టం కొద్దీ నాకు ఇక్కడ గవర్నమెంట్ 1 month కంటిన్యూ ఫ్యాకల్టీ ఇచ్చారు. ఆ ఫ్యాకల్టీ నేను మెంబర్గా ఉన్నాను ప్రజెంటు. ఇకపోతే ఆ యోగా ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏంటంటే మన శరీరానికి సంబంధించిన కొన్ని విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలమ్మా. అదేంటంటే వాత పిత్త కఫ త్రిదోషాలు అంటారు. ఆ త్రిదోషాలు సమతుల్యంగా ఉండాలి. అవి సమతుల్యంగా ఉండాలంటే మన శరీరానికి కొన్ని ధర్మాలు అంటారు, కొన్ని అవసరాలు అంటారు. అవి ఏంటంటే గాలి, నీరు, ఆహారము, వ్యాయామము, విశ్రాంతి, విసర్జన. వీటిపై ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఆ 6పై అవగాహన ఉంటే డాక్టర్ అనే అవసరం ఉండదు. మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే శరీరానికి మన బాడీలో ఎన్ని జాయింట్లు ఉన్నాయో చిన్న అవగాహన ఉండాలా. ఎన్ని జాయింట్లు ఉన్నాయంటే ఒక 380 ఎన్నో సైన్స్ చెప్తారు. అవన్నీ మనకి కంటికి కనిపించదు, కానీ 64 జాయింట్లు అనేవి ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. 64 జాయింట్లకి ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత వెన్నెముక ఫార్వర్డు, బ్యాక్వర్డు, సైడ్ వేస్, ట్విస్టింగు ఆ రకంగా చేయాలి. తర్వాత మన శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేయడం వల్ల ఏంటంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే ఏంటంటే ఊరికే అధిక ఒత్తిడికి గుండె ఊపిరితిత్తుల అధిక ఒత్తిడికి అయ్యే ఆసనం ఏమీ చేయకూడదు. మన గుండె ఊపిరితిత్తులు మన కంట్రోల్ ఉండి కొంచెం ఒత్తిడికి లోనైనట్టు అంటే చేయాలి. అలాగేంటంటే 64 జాయింట్లకి ఎక్సర్సైజ్ చేయాలా. మన వెన్నెముకి ఫార్వర్డు, బ్యాక్వర్డు, సైడ్ వేస్, ట్విస్టింగ్ చేయాలా. కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేయాలా. మన యోగ ప్రక్రియల్లోని కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఆడపిల్లల మెన్స్ట్రువల్ అయితే ఒక 10 ఆసనాలు, థైరాయిడ్ ప్రాబ్లం అయితే 8, డయాబెటిక్ ఖచ్చితంగా 8 ఆసనాలతో క్యూర్ చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ఓన్లీ 2 ఆసనాలతో చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రిజల్ట్ ఉంది. అలాగే ఏంటంటే కొన్ని సీక్వెన్స్ ఉంటాయి, ఆ సీక్వెన్స్ ప్రకారం చేయాలి. అలా చేసడం వల్ల మనకి ఈజీగా అంటే అన్ని ఆసనాలు చేయవలసిన లేదు. ఎవరికి ఏది అవసరమో దాన్నే మనం టచ్ చేస్తే సరిపోతుంది. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ చెప్పాను కదమ్మా. ఆ ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా పర్లేదు. ఎక్సర్సైజ్ ఈజ్ ఎ సెకండ్ బెనిఫిట్ ఆఫ్ బాడీ. ఈవెన్ యోగా అయినా సరే అవసరాన్ని బట్టే మనం ఇంట్రడ్యూస్ చేస్తాం, లేకపోతే అవసరం లేదు. కానీ మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. 6 రోజుల్లో మీరు ఏమైనా తినండి. ఒక రోజు మాత్రం ఒక ఫ్రూట్ లిక్విడ్ డైట్ లేదంటే ఒక కోకోనట్ వాటర్ డైట్ చేస్తే మన బాడీ ఇంటర్నల్గా అంతా క్లీనింగ్ చేసుకొని ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తి బాగుంది అంటే చాలా చక్కగా మనకి లైఫ్ ముందుకు వెళ్తుంది. డాక్టర్ అనే అవసరం లేదు. మన డైజెస్టివ్ సిస్టానికి ఎక్స్క్రియేటరీ సిస్టానికి లింకప్. మన డైజెస్టివ్ సిస్టమ్ ఎంత బాగుంటేనే మన ఎక్స్క్రియేటరీ సిస్టమ్ అంటే అవుట్పుట్ అంత బాగుంటుంది. ఈ 2 బాగుంటే రిమైనింగ్ అన్ని ఇవి అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. అందుకోటంటే చిన్న అవగాహనతో ఉండాలా.
తినొద్దు అని ఏమీ చెప్పకూడదు. ఏ మనిషి కూడా అది తిను ఇది తిను అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనకి ఏం పెట్టారో అది బాడీ రిసీవ్ చేసుకొని ఉంటుంది. అది తినడంలో తప్పు లేదు. ఏం తినాలో అది తినాలా, ఎంత తినాలో అంత తినాలా, ఎప్పుడు తినాలో అప్పుడు తినాలా. అలాగే ఎవరైతే సింపుల్గా చిన్న డిజైన్ చేసుకొని ఉంటారో వాళ్ళకి డాక్టర్ అనే అవసరం ఉండదు. అనేక విషయాల్లో మనం సేఫ్ జోన్లోకి వెళ్తాము. ఇప్పుడు ఒక నార్మల్ మనిషి తన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి అలవాట్లను అలవాటు చేసుకుంటే ఆ డే అంతా తను హెల్తీగా ఉండగలుగుతాడు? ఇంక నేను చెప్పేది ఏంటంటే ఏం లేదు. మన దినచర్య ఏంటంటే ఫస్ట్ మనకి ఏం బాధ్యత ఉందో ఆ బాధ్యతనే మనం నిర్వర్తించాలా. అనవసరంగా లేనిపోయిన ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోకూడదు. ఏ విషయంలో కలువ చేసుకోకూడదు. మనకి ఏదైతే ధర్మం ఉందో, ఇప్పుడు నా ధర్మం ఏంటంటే నాకు ఉద్యోగం ఫస్ట్. నా ధర్మం ఫస్ట్ ఏంటంటే నన్ను నమ్మి ఉద్యోగం ఇచ్చింది. ఫస్ట్ నా కాన్సన్ట్రేషన్ అంటే 100% నా ఉద్యోగం ధర్మంగా చేయాలి. తర్వాత నా భార్య పిల్లల్ని ప్రొటెక్షన్ చేసుకోవాలా. తర్వాత ఈ సొసైటీకి ఎంతో కొంత నేను నేర్చుకున్న విద్య కొంచెం అందించాలా. తర్వాత నా దైవం ఏదైతే నా దైవం నాకు ముందుకు నడిపిస్తుందో ఆ దైవంతో నాకు 4 పిల్లర్స్. నాకు బంధువులు చుట్టాల దగ్గరికి చాలా తక్కువ వెళ్తాను. స్నేహితులతో ఒకప్పుడు చేసేవాడిని స్నేహం, కానీ ఇప్పుడు మాత్రం స్నేహం లేదు. కేవలం ఈ 4 పిల్లర్స్ మీదే ఉంటుంది. సొసైటీకి నేనేం చేశాను అంటే నాకు 3 డాక్టరేట్ రావచ్చు, 12 నేషనల్ అవార్డు రావచ్చు, తర్వాత 7 గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్ ఇండివిజువల్ చేయొచ్చు. ఇలా ఎన్ని వచ్చినా నాకు ఏమి అవార్డ్స్ వచ్చాయి అనేది కాదు నా కాన్సెప్ట్. నేను సొసైటీకి ఏమి ఉపయోగపడ్డాను అనే దాని మీద అయితే కథలుగా చెప్పుకుంటారు. నా ఫోటో పెట్టి పూజ చేస్తున్నాం మాస్టర్ అనే వాళ్ళు ఉన్నారు. అది నా జన్మ ధాన్యం అయిపోయింది నేను నేర్చుకున్న ఈ యోగ విద్యతో. ఇప్పుడు మీరు ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్, అంటే ఒక గురువులాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారని మీరే చెప్పారు. అలా మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఈ యోగా దాంట్లోకి రావడానికి? యోగా దాంట్లో రావడానికి నా స్నేహితుడు పి కనకారావు అని చెప్పి మేమిద్దరము స్కూల్లో చదువుకున్నాము. తర్వాత ఒకటే ఉద్యోగం వచ్చింది. తర్వాత ఒకటే ఫీల్డ్ యోగా ఫీల్డ్. ఆ యోగా ఫీల్డ్కి కారణం అతను యోగా చేయడం వల్ల నేను యోగా చేస్తే బాగుంటుంది అనేది తన కాన్సెప్ట్. అతను ఏ నమ్మకంతో అయితే నన్ను ఇంట్రడ్యూస్ చేశాడో దాన్ని చాలా అద్భుతానికి ముందుకు తీసుకొని వెళ్ళాను. ఇతరులకు పనికొచ్చేటట్లు, నాకు పనికొచ్చేటట్లు కాదు. ఎంతమంది ఆడపిల్లలు అంటే వాళ్ళ సంతోషాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్పేస్తాను తల్లి. నా దగ్గరికి ఒక బెంగాలీ అమ్మాయి అనందిత అనే అమ్మాయి నా దగ్గర 7 months ట్రైనింగ్ అయింది. అమ్మాయి ఎన్నో మెడికల్గా పిల్లలు పుట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే పాపం ఆ తల్లికి పిల్లలు రాలేదు. నా దగ్గరకు వచ్చి కరెక్ట్గా 7 months డెడికేటెడ్గా వర్క్ చేసింది. తనకి బేబీ పుడితే ఫస్ట్ 7 Hills హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ చేసింది, మాస్టారు నాకు మగబిడ్డ పుట్టాడని. ఇంతకన్నా యోగా కోసం ఏం చెప్పాలి నాన్న? యోగా సైన్స్, యోగా కోసం ఇలాగే ఎంతమంది ఆడపిల్లలు అంటే ఈ స్పైనల్ కార్డు ఆపరేషన్ తప్ప లైఫ్ లేదన్న అమ్మాయిల ఆడపిల్లలకి 11 రోజుల్లోని వాళ్ళని హ్యాపీ చేశాను. అలాగే మగపిల్లలకి 11 రోజుల్లో. తర్వాత ఇక్కడ ఒక వెన్నుపూసలోని నూటికో కోటికో వస్తుందట. ఒక పూస మధ్యలోంచి ఒక కండ వచ్చి అలా పై ఒకటి లాక్ చేసింది ఒక అబ్బాయికి, కిందకు వచ్చి ఇంకొకటి లాక్ చేసింది. 24 hours అనుకోకుండా ఇలాగ కళ్ళు మూయడం తప్ప 24 గంటలు అబ్బాయిని నుజ్జు చేసిన అబ్బాయిని ఆపరేషన్ తప్ప లైఫ్ లేదని చెప్పారు. అబ్బాయి పేరు బంగారరాజు, మధురం స్వీట్స్ తలక వాండర్ అబ్బాయి. అతనికి ఆపరేషన్ తప్ప లైఫ్ లేదు, నీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే కాలు చేయబడిపోద్ది అన్నారు. ఏమన్నారమ్మా? కుటుంబం అంతా బెంగలో పడిపోయారు. అప్పుడు అతనికి ఇంతకుముందు నేను స్పైనల్ కార్డు నేనే L4 L5 నేనే ట్రీట్మెంట్ చేసి అతను తగ్గించాను. దీంతో మాస్టర్ గారిని అడుగుదాం ఏం చెప్తారని నేను చెప్పాను. బాబు మీకు డాక్టర్స్ ఒక మైండ్లో పెట్టేశారు, నీకు ఇలాగ ఆపరేషన్ చేయకపోతే నీ కాలు చేయబడిపోద్దని. మరి అలాంటి దీని నుంచి మీరు బయటకు రావాలంటే నా మాట వింటానంటే మీరు పూర్తి నమ్మకంతో వస్తే నేను ట్రీట్మెంట్ చేయడానికి ఏం లేదంటే మాస్టర్ మేము ఏమైపోయినా పర్లేదని మీరు చేయండి. అలాంటి అబ్బాయి గుండెల మీద చేసి చెప్తున్నానమ్మా. ఆపరేషన్ తప్ప లైఫ్ లేదన్న అబ్బాయికి 25 రోజుల్లో క్యూర్ చేశా. అది ఎంత భయంకరం ఉంది అంటే ఆ వెన్నుపూసకి నుంచి ఇలాగ వచ్చి ఇటు లాక్ చేసింది, ఇటు వచ్చి ఇటు లాక్ చేసింది. అలాంటి భయంకరమైనటువంటి సమస్యలు కూడా మా భగవంతుడి దయ నాకు ఇచ్చిన చిన్న పరిజ్ఞానంతో ముందుకు తీసుకొని వెళ్ళాను. వాళ్ళు ఆరోగ్యవంతులుగా చేశానమ్మా. అసలు యూత్ లోని యోగా మీద ఒక అవగాహన తేవాలంటే మీరు ఏం సజెషన్ ఇస్తారు వాళ్ళకి? ఏమి లేదమ్మా, సింపుల్ గా యోగా అనే దాని అంటే ఏదో జబ్బు వస్తేనే యోగాలకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. జబ్బు వస్తుందంటే నాకు ఈ ప్రాబ్లం ఉందంటే యోగాకి వెళ్తే తగ్గుతుందా అనే కాన్సెప్ట్తో ఉన్నారు తప్ప అసలు లైఫ్ లాంగ్ మనకి ఏ సమస్య రాకూడదు అంటే మన యోగా అనేది ఏం లేదు నాన్న, బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యలో ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు నైపుణ్యం, ప్రతి విషయంలో నైపుణ్యత పొందుతారు. నేనే దానికి ఉదాహరణ. ఏ విషయంలో అయినా ఒక నైపుణ్యం వస్తుంది అంటే ఆ యోగ విద్య అనేది ఒక బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని ఎవరైతే అభ్యసిస్తారో
వాళ్ళకి ఏ రకమైనటువంటి సమస్యలు రావు. ఖచ్చితంగా అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. చిన్నప్పటి నుంచే పిల్లల్ని యోగాలో ఇంట్రడ్యూస్ చేస్తే అంతకన్నా ఈ ప్రపంచంలో అద్భుతమైన విషయం ఇంకోటి లేదు. నేను 43వ సంవత్సరంలోనే ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పటికీ నాకు 61 సంవత్సరం పర్వాలేదు, ఏదో ఆరోగ్యంగా ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని వచ్చి డైరెక్ట్గా కలవాలన్నా ఈ చుట్టుపక్కల జిల్లాల్లోని యోగా నేర్చుకోవాలని ఆశ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి నేర్చుకుందాం అనకుండా చాలా ఎక్కువ ఫీజులు గట్టా అడుగుతున్నారు. అలా కాకుండా మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్ కన్సల్ట్ అవ్వాలంటే మిమ్మల్ని ఎలా కలవాలి గురువుగారు? ఏం లేదమ్మా, ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీగా ఉన్నాను కాబట్టి నా బాధ్యత ఇంకొక 1 ఇయర్ ఉందమ్మా. ఆ 1 ఇయర్లో నేను రిటైర్ అయిపోతాను. నాకు కొమ్మాదిలో ఒక ఉడా అప్రూవల్ సైట్ ఉంది. ఆ సైట్లో ఒక ఆశ్రమం నిర్మిద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఆశ్రమంలో నేను ఖచ్చితంగా యోగా కంటిన్యూ అవుతుంది నా శేష జీవితం అంతా. తర్వాత ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా నా ఫోన్ నెంబర్కి చేస్తే ఈజీగా నేను అక్కడి నుంచే మెసేజ్ పంపిస్తాను. ఇప్పుడు నోటి మాట అనుకోండి, నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. అలా కాకుండా పరిశోధనలు వాళ్ళ చేతికిస్తాను. న్యాచురల్గా ఏ సమస్య అని చెప్తే వాళ్ళు పలానా ప్రాబ్లం అని నాకు కింద మెన్షన్ చేస్తే దానికి ఫస్ట్ పరిశోధనలు పంపించేస్తాను. ఆ పరిశోధనలోనే వాళ్ళకి తెలిసిపోద్ది, ఎస్ ఈ కాజుకి నేను కరెక్టా కాదా, నేను ఈ సమస్యకి నేను ఈ కాజు సిమ్టమ్స్ ఏ సిమ్టమ్స్ వలన ఇది ఈ డిసీజ్ అనడానికి పరిశోధనలు నా దగ్గర 2 మంచి మెడికల్ బుక్లు ఉన్నాయమ్మా. న్యూయార్క్ నుంచి ఒక మహానుభావుడు నాకు ఒకటి ప్రజెంట్ చేశాడు. తర్వాత మన ఇండియన్ 5th ఎడిషన్ నాకు నేచర్ క్యూర్ అని చెప్పేసి ఆల్ ఆస్పెక్ట్స్ అంటే ప్రపంచ దేశాల్లో జరిగిన 253 సమస్యల పైన మన హ్యూమన్ బాడీ మీద జరిగింది ప్రపంచ దేశాల్లో. ఆ 253 సమస్యలకి ఎలాగో న్యాచురల్గా ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది నా దగ్గర ఒక మంచి బుక్ ఉంది. తర్వాత మన ఇండియన్ 5th ఎడిషన్ కూడా విత్ యోగా రిలేటెడ్ అది నేచర్ క్యూర్ ఉంది. దాని ద్వారా ఇప్పటి వరకు గ్రాండ్ సక్సెస్ ఆ పరిశోధనలన్నీ మనకు అందించారు. మనం అన్నీ కూడా మళ్ళీ పరిశోధన చేస్తే గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అందులో ఫస్ట్ ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు నాకు కన్సల్ట్ చేస్తే మీకు నేను పరిశోధనలు పంపిస్తాను. ఎందుకంటే నేను నోటి మాట ఎంత చెప్పినా కొంచెం నమ్మొచ్చు, అనుమానం ఉండొచ్చు. ఆ అనుమానానికే దారి ఇవ్వను. ఫస్ట్ నాది కమర్షియల్ మైండ్ కాదు, నా దగ్గర ఉన్న పరిశోధనలు మీ చేతికి ఇస్తాను. ఇప్పుడు ఆడపిల్లల మెంటల్ డిజార్డర్ అన్నారా, ఖచ్చితంగా దానికి సంబంధించిన సబ్జెక్ట్ పంపించేస్తాను. అవన్నీ వాళ్ళు చదువుకొని రికార్డ్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది అనేది అందులో అన్నీ ఉంటాయి. వెనకాతలు నేను యోగా రిలేటెడ్ నేను ఉంటాను. ప్రతి సమస్యకి ఇండైజెషన్, కాన్స్టిపేషన్, మెంటల్ డిజార్డర్, బ్యాక్ పెయిన్ ఒక్కటి కాదు నా సైటికా ఏదైనా సరే సైన్స్ ఏం చెప్తుందో ఆ పరిశోధనలు మీకు అందిస్తాను. వెనకాతలు యోగా రిలేటెడ్గా నేను ఉంటాను, మీకు గైడ్ చేస్తాను. నాకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని లేదు, భగవంతుడు నాకు ఎంతో ఉన్నత స్థానం పెట్టాడు. విన్నారు కదండి గురువుగారు చెప్పిన ఎన్నో సజెషన్స్ ని. అలాగే గురువుగారిని డైరెక్ట్ గా కన్సల్ట్ చేయాలన్నా అతను డైరెక్ట్ గా వెళ్ళి కన్సల్ట్ చేయడానికి మనకు అవకాశం కూడా చెప్పారు గురుగారు. ఇలాంటి ఇంకా మంచి మంచి ఇంకేమైనా కొత్త ట్రీట్మెంట్స్ ఏమైనా కనిపెట్టినా పరిశోధన చేసినా సరే వాటి గురించి ఇంకా గురుగారు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. అలాగే మీరు నెక్స్ట్ ఇంకెవరైనా డాక్టర్ కోసం తెలుసుకోవాలి, ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏదైనా టిప్స్ కావాలన్నా సరే తెలుగు వెబ్ పాడ్కాస్ట్ ఛానల్ ని ఫాలో చేయండి.